టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ అయితే ప్రకటించారు. మరి బీజేపీ ఏమైంది? టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా రాదా? మూడు పార్టీల నేతల వెర్షన్తో పొత్తుపై ఇప్పుడు డైలమా నెలకొంది. 175 సెగ్మెంట్లలో 24 చోట్ల మినహా టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. బీజేపీ కలిసి వస్తే అప్పుడు మళ్లీ మాట్లాడుకుంటామన్నారు బాబు. టీడీపీ జనసేనకు బీజేపీ ఆశీస్సులు ఉంటాయంటున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఈ విషయంపై జాతీయ నాయకత్వమే తేల్చాలి అంటున్నారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. 175 సీట్లు టార్గెట్ గా ప్రచారం చేసుకుంటామంటున్నారు జీవీఎల్. టీడీపీ జనసేనతో బీజేపీని కలపడానికి చాలా కష్టపడ్డారని మొన్న పవన్ అన్నారు. అంటే పొత్తు దాదాపుగా ఖరారైందని అంతా భావించారు. కానీ ఇవాళ ముగ్గురు నేతలు వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. సో పొత్తుపై ఇంకా డైలమా అలాగే ఉన్నట్లుగా కనిపిస్తోంది. మూడు పార్టీల నేతలు ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇద్దరం కలిసి చాలా సార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. జనసేన తెలుగుదేశం కలిసి నడుం బిగించినాయి. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశీస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయారు. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్రనాయకత్వం చేస్తారు. వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు. అప్పటి వరకు కూడా మేము క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవటం మీద దృష్టి కేంద్రీకరించి ప్రతి బూత్లో మా కమిటీలు ఉన్నాయా లేదా, మా మండల కమిటీలు బలంగా ఉన్నాయా లేదా, ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ మేము ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. పొత్తు మీద నిర్ణయం చేసిన తర్వాత మా అగ్రనాయకత్వం తెలియజేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన విషయాలు మేము ఆలోచిస్తాం. ఎన్నికల పోటీకి సంబంధించిన అంశాన్ని జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తుంది. ఇప్పుడు దానిపైన ప్రత్యేకంగా స్పందించే అవకాశం కానీ అవసరం కానీ లేదు. ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్గా నిర్ణయాలు ఉండవు. జాతీయ పార్టీ వారు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం పనిచేస్తుంది, రాష్ట్ర శాఖ. సో ఎన్నికల స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలి, ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వం సరైన సమయంలో సూచిస్తుంది. మా ప్రతినిధి క్రాంతి మనకి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయవాడ నుంచి మరింత సమాచారం ఇచ్చడానికి. క్రాంతి, ఈ నేతల విభిన్నమైన స్టేట్మెంట్స్ పట్ల పార్టీ క్యాడర్ ఏమనుకుంటోంది అసలు? ఖచ్చితంగా పార్టీ కేడర్లో ఇప్పటికే మనం చూసుకుంటే కనుక 99 స్థానాల్లో మొత్తం బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీలో అసమ్మతి సెగలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే జిల్లాల వ్యాప్తంగా కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో సీట్లు రానటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరో పక్కన టీడీపీలో కూడా దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా సీట్లను సర్దుబాటు చేయడం సాధ్యం కాదు, రాని వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటామన్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇక అయినప్పటికీ కూడా ముందు నుంచి కూడా సీట్లు వస్తాయని ఆశించినటువంటి నేతలందరికీ కూడా కాస్త వ్యతిరేకత ఉందనే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అండ్ అలాగే ఏదైతే సమీకరణలు, రాజకీయ సమీకరణలతో పాటు ఆర్థిక స్థితిగతులు, వీటన్నిటిని బేరీజు వేసుకున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం అనేక రకాలుగా మేము రివ్యూస్ చేసుకుని పూర్తి స్థాయిలో మొత్తం డీటెయిల్స్ సేకరించిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక దానికి అనుగుణంగానే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది కట్టుబడి ఉన్న, మరికొంతమంది మాత్రం దాని నుంచి బయటికి వెళ్ళిపోయేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇక మరో పక్కన బీజేపీ చూసుకుంటే కనుక క్లియర్గా ఇప్పటికే మనం విన్నాము. ఇవాళ ఏదైతే పురంధేశ్వరి మాట్లాడినప్పుడు కానీ జీవీఎల్ మాట్లాడినప్పుడు కానీ పూర్తి స్థాయిలో జాతీయ అధినాయకత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పొత్తులకు సంబంధించి పబ్లిక్గా బీజేపీ అధినాయకత్వం ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి వారి నిర్ణయం మేరకే రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం పనిచేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. మరి పొత్తుల విషయంలో క్లారిటీ రాలేదు. కానీ బీజేపీ సంబంధించి
వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మరోపక్కన టీడీపీ అండ్ అలాగే జనసేన కూడా ఎన్నికలకు సంబంధించి కొత్త స్ట్రాటజీతో బీజేపీ పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ యొక్క అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ యొక్క మొత్తం సబ్జెక్టు మొత్తానికి కూడా మరికొన్ని రోజుల్లో పొత్తుకు క్లారిటీ ఇస్తే కానీ పూర్తి స్థాయిలో నిర్ణయం తెలిసేటటువంటి అవకాశం అయితే మనకు లేదు.